నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని మార్కండేయ మహర్షి గారి దివ్యమైన ఉపదేశాలని యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ధర్మవ్యాధుడు కౌశిక బ్రాహ్మణునికి అనేక ధర్మ ప్రబోధనలు వినిపిస్తూ ఉన్నాడు. మాంసాన్ని అదనం అనగా మాంసాన్ని భుజించడం అంటే మహాపాతకమే, కానీ శాస్త్రబద్ధంగా ఎటువంటి చాపల్యం లేకుండా జిఫ్ఫా చాపల్యాది దుర్లక్షణాలతో కాకుండా శాస్త్రోక్తంగా యజ్ఞప్రసాదమని ఏ కొంత భాగానైనా స్వీకరించినా కూడా అది మహాపుణ్యకరమే. దానికి ఉపయుక్తంగా నేను మాంసాన్ని ఇక్కడ అమ్ముతున్నానంటే అదంతా కూడా పరమాత్మ యొక్క ఇచ్ఛయే. అలాగే నా పూర్వజన్మ యొక్క ఫలితము, నా పూర్వజన్మలో నేను ఆర్జించినటువంటి కర్మలు, వాటి ఫలితంగా ఇప్పుడు ఈ కర్మలను చేస్తున్నాము. అలాగే జీవహింస అని మీరు అంటున్నారు కదయ్యా, జీవహింస అనేది ఎక్కడ లేదు. ఎందుకంటే అందరూ కూడా భోజనం చేస్తారు కదా. భోజనంలో కొందరు బియ్యం వాడతారు, కొందరు గోధుమలు వాడతారు, కొందరు రాగులు, జొన్నలు, ఇటువంటి ఏవో ఒక పదార్థాలని వాడుతూ ఉంటారు. వాటిని పెంపొందించాలంటే కృషిని చేయాలి, అనగా సేద్యం చేయాలి. ఆ సేద్యం అంటే ఏమిటి? కృషిం సాధ్వితి మన్యంతే తం తత్ర హింసా పరాస్మృత కర్షతో లాంగలై పుంసో ఘంతి భూమిశయాన్ బహూన్ జీవనన్యాంశ్చ బహుశః తత్ర కిం ప్రతిభాతితే. ఓ కౌశిక బ్రాహ్మణ, సేద్యం చేస్తారు. వాడు లాంగూలము అనగా నేగలు పెట్టి అలా లాగుతూ ఉంటారు. లాగే సందర్భంలో భూమిలో ఉండేటువంటి అనేక క్రిములు చనిపోతాయి. ఆ సేద్యంలో జీవహింస లేదా? ఈ విధంగా ప్రతి ఒక్క చోట కూడా జీవహింస అనేది కనబడుతూనే ఉంది కదా. అలాగే ఈ సేద్యం చేస్తూ జీవహింస చేస్తూ భోజనం చేయడం గురించి నీ అభిప్రాయం ఏమిటి? బహుశః తత్ర కిం ప్రతిభాతితే. ఈ విధమైనటువంటి పదాన్ని ప్రయోగిస్తూనే దాదాపుగా 9 ప్రశ్నలను ధర్మవ్యాధుడు ఆ కౌశిక బ్రాహ్మణునికి సంధిస్తూ ఉన్నాడు. అంటే ప్రశ్నలను అడగటం అంటే అర్థం ఏమిటంటే జీవహింస అనేది ఎక్కడ లేదు, ప్రతి చోట కూడా జీవహింస కనబడుతుంది. ఆ 9 భాగాలు ఏవేవంటే ధాన్య బీజాని యాన్యాహు వ్రీహ్యాదీని ద్విజోత్తమ సర్వాణ్యేతాని జీవాని తత్ర కిం ప్రతిభాతితే. వ్యవసాయంలో ఉపయోగించేటువంటి విత్తనాలు, వడ్ల గింజలైనా ఏవైనా సరే అవి కూడా జీవమయమే. అంటే అవి అలా మనం నాటుతూ ఉంటాము, అవి పెరుగుతూ ఉంటాయి. ఏవైతే పెరుగుతాయో అవన్నీ కూడా జీవ ఉన్న లక్షణాలే కదా. అటువంటి విషయాలను నీ అభిప్రాయం ఏమిటి? అథ అక్రమ్య పశూంశ్చాపి ఘంతి వై భక్షయంతి చ వృక్షాస్తథోషధీశ్చాపి ఛిందంతి పురుషాద్విచ జీవాహి బహవో బ్రహ్మన్ వృక్షేషు చ ఫలేషు చ ఉదకే బహవశ్చాపి తత్ర కిం ప్రతిభాతితే. పశువులను పెంచుతారు, కోళ్లను, మేకలను, అలాగే గేదెలను, వీటిని పెంచుతూ వాటిని వధిస్తారు. అక్కడ జీవహింస లేదా? వృక్షాలను పెంచుతారు, వాటి బీజాలను నాటడం, వాటిని పెంచడం, వాటిలో వచ్చేటువంటి ఫలాలను కానీ, పుష్పాలను కానీ, పత్రాలను కానీ, ఈ విధంగా వాటి బెరడులను కానీ, వాటిని అన్నిటినీ కూడా తీసుకుంటూ మనిషి భోగం చేస్తాడు. అక్కడ జీవహింస లేదా? వాటి చెట్ల కొమ్మలను నరుకుతాం, వాటికి బాధ అనేది లేదా? అలాగే ఎన్నెన్నో వృక్షాలు, ఫలాలు, ఈ విధంగా ప్రతి ఒక్క చోట కూడా జీవహింస అనేది ఉంది. అలాగే ప్రతి ఒక్క జీవి కూడా పెరగాలంటే అన్నిటికీ కూడా ఉదకం అనగా నీరు అనేది చాలా ముఖ్యమైనది. నీటిలో జీవులు లేవా? ఆ నీటిని అందరూ కూడా తాగుతున్నారు కదా. తద్వారా జీవహింస అనేది లేదా? ఈ విషయంలో నీ అభిప్రాయం ఏమిటి? సర్వవ్యాప్తమిదం బ్రహ్మన్ ప్రాణిభిః ప్రాణిజీవనైః మత్స్యాన్ గ్రసంతే మత్స్యాశ్చ తత్ర కిం ప్రతిభాతితే. జీవుడు లేని ప్రదేశం ఏదో చూపించు. సర్వత్రా జీవుడు వ్యాప్తుడుగా ఉన్నాడు. ఒక ప్రాణి యందు అనేక జీవులు ఉన్నాయి. ఉదాహరణగా మన శరీరం పైన కూడా కొన్ని కోట్ల జీవాణువులు ఉంటాయట. కొన్ని ఎప్పుడైతే అవి నశిస్తాయో అవి వాటిని మనం వ్యర్థంగా బయటికి వేస్తూ ఉంటాం. ఏవైతే సక్రియంగా ఉంటాయో అవి మనలో ఉండేటువంటి రక్తాన్ని కానీ వీటిని పెంపొందిస్తాయి. అలాగే ఎన్నో మత్స్యాలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి.
చిన్న చేపలను పెద్ద చేపలు తింటూ ఉంటాయి. అటువంటి ఈ జీవుల యొక్క సమూహంలో నీ అభిప్రాయం ఏమిటి? జీవుల విషయంలో నీ అభిప్రాయం ఏమిటి? సత్వై సత్వాని జీవంతి బహుధా ద్విజసత్తమా ప్రాణినోన్యోన్య భక్షాశ్చ తత్ర కిం ప్రతిభాతితే. ఓ బ్రాహ్మణోత్తమ, జీవుల వలనే జీవులు బతుకుతూ ఉంటాయి. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, జీవో జీవస్య జీవనం. జీవుడు మరొక జీవిని తను ఆహారంగా స్వీకరించితే తన మనుగడను, తన ఎదుగుదలను తను పొందలేడు. కాబట్టి పరస్పరంగా జీవులే జీవులని ఆహారంగా స్వీకరిస్తూ ఉన్నారు. ఇక్కడ జీవహింస లేదా? ఈ విషయంలో నీ అభిప్రాయం ఏమిటి? చంక్రమ్యమాణా జీవాంశ్చ ధరణి సంశ్రితాన్ బహూన్ పద్భ్యాం ఘంతి నరా విప్ర తత్ర కిం ప్రతిభాతితే. భాగవతంలో చెప్పిన విధంగా జడభరతుని యొక్క ఆఖ్యానంలో వింటాం మనం. ఆ రాజుని తను అలా ఎత్తుకుంటూ అనగా పల్లకిని మోసేటప్పుడు జడభరతుడు ఏం చేస్తాడంటే కాస్త జాగ్రత్తగా అడుగులు వేస్తాడు. ఎక్కడైనా చీమలు కానీ అలాగే ఏవైనా జీవులుంటే, చిన్న చిన్న వానపాములు, బొద్దింకలు ఇటువంటివి ఉంటే వాటిని అలా తొక్కకుండా, వాటిని హింసించకుండా తను ఎగురుతూ వెళ్తాడు. తద్వారా లోపల కూర్చున్నటువంటి రాజు కోపం వచ్చి అరుస్తాడు. ఏమయ్యా అలా వెళ్తున్నామంటే అతను చెప్తాడు, నీలో ఏ విధంగా అయితే జీవుడున్నాడో అలాగే ఆ చీమల్లో కూడా జీవుడున్నాడయ్యా. నిన్ను హింసించకుండా ఉండడం కోసం వాటిని హింసడం అనేది న్యాయమేనా అని తను ప్రశ్నిస్తాడు. అదేవిధంగా ఇక్కడ కూడా ధర్మవ్యాధుడు చెబుతూ, ప్రతి జీవుడు కూడా నడుస్తాడు, అలా ఏడుస్తాడు, లేకపోతే చేతులను ఎత్తుతాడు, చేతులను కిందికి దించుతాడు, శ్వాసోచ్ఛ్వాసలు ఇటువంటి అనేక కర్మలను చేస్తాడు. అలాగే తెలుసా, ఎంతో నిర్లక్ష్యంతో నడుస్తారు కొందరైతే. ఆ నడిచే సందర్భాల్లో చీమలు కనబడుతూ ఉంటాయి, కనబడుతున్నా కూడా వాటిని అలాగే తొక్కుకుంటూ వెళ్తారు కదయ్యా. పద్వ్యాం ఘంతి నరా విప్ర, తెలిసి కూడా తమ కాళ్లతోనే తొక్కుతూ ఎన్నో జీవులను హింసిస్తారు కదా. ఈ విషయంలో నీ అభిప్రాయం ఏమిటి? జీవహింస అనేది అక్కడ లేదా? ఉపవిష్టా శయానశ్చ ఘంతి జీవాన్ అనేకశః జ్ఞాన విజ్ఞానవంతశ్చ తత్ర కిం ప్రతిభాతితే. ఇదంతా కూడా అజ్ఞాని అయిన పురుషుడు చేస్తే సరి. జ్ఞానిగా ఉన్నవారు కూడా ఇటువంటి కర్మలను చేస్తూ ఉంటారు. తెలిసి కూడా అక్కడ జీవులున్నాయని తెలిసి కూడా వాటిని కూడా హింసిస్తూ ఉంటారు. జ్ఞాన విజ్ఞానవంతశ్చ, వారు ఏం చేస్తారంటే ఉపవిష్టాహ, అలా కూర్చుంటారు. కింద అనేక జీవులుంటాయి, వాటిని అలాగే చంపివేస్తారు. శయానశ్చ, పడుకుంటారు. ఈ విధంగా అనేక కర్మలను చేస్తూ వాటిని సంహరిస్తూ ఉంటారు. ఆ విషయంలో నీ అభిప్రాయం ఏమిటి? అక్కడ జీవహింస అనేది లేదా? జీవైర్గ్రస్తమిదం సర్వం ఆకాశం పృథివీ తథా అవిజ్ఞానాచ్చ హింసంతి తత్ర కిం ప్రతిభాతితే. లేదండి, నాకు తెలియదు కాబట్టి నేను అలా చేశానంటే సరే, నేను ఇప్పుడు చెబుతున్నాను. ప్రతి అణువులోనూ కూడా అనంత జీవులు ఉన్నారు నేను చెప్పాను. ఆ జీవహింస చేయకూడదని నీవు ఉపవాసంగా ఉండగలవా? నీరు తాగకుండా ఉండగలవా? ఎందుకుంటే జీవైర్గ్రస్తమిదం సర్వం ఆకాశం పృథివీపిచ. ఆకాశమైనా, పృథివీ అయినా, నీరైనా ఇవన్నిటి కూడా జీవుల యొక్క సమూహంతో కూడుకున్నది. ఏదో ఒక జీవి కాదు, అనేక జీవులతో కూడుకుని ఉన్నాయి. తెలిసి అలాగే తెలియక కూడా కొందరు ఎన్నో జీవులను సంహరిస్తుంటారు. అహింసేతి యదుక్తం హి పురుషైర్విస్మితైః పురా కేన హింసంతి జీవాన్ వై లోకేస్మిన్ ద్విజసత్తమా బహు సంచిత్య ఇతి వై నాస్తి కశ్చిదహింసకః. అహంకారరహితులుగా ఉండేటువంటి శ్రేష్ఠులైన పురుషులు అహింసా పరమోధర్మ అని బోధిస్తారు. ఆ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఈ సమస్త ప్రపంచంలో కూడా జీవహింస చేయని వాడు ఒక్కడు కూడా లేడు. అందరూ కూడా జీవహింస చేసేవారే. అహింస పరమోధర్మ అని చెబుతూ కూడా ఎందరో ఎన్నో జీవహింసలు చేస్తుంటారు. ఓ ద్విజశ్రేష్ఠ, ఎంత ఆలోచించి కూడా నేను చివరికి ఒక నిశ్చయానికి వచ్చాను. క్రియాశీలుడైనటువంటి మనిషి ప్రతి ఒక్కడు కూడా జీవహింస చేసిన వాడే. జీవహింస చేయని వాడు ఎవరు కూడా లేరు. ఒకసారి ఒకడు ఇక్కడ పుట్టాడు అంటే వాడు ఖచ్చితంగా, వాడు మనిషి అయినా పుట్టని, లేకపోతే పశుపక్ష్యాది రూపంలో పుట్టినా కూడా, సాక్షాత్తుగానైనా పరంపర అయినా వాడు ఖచ్చితంగా కూడా జీవహింస చేసిన వాడిగానే ఉంటాడు. అహింసాయాం తు నిరతాః యతయో ద్విజసత్తమ కుర్వంత్యేవ హి హింసాం తే యత్నాత్ అల్పతరా భవేత్. కానీ ఇంకొక సూక్ష్మ విషయాన్ని కూడా ధర్మవ్యాధుడు చాలా చక్కగా చెబుతున్నాడు. నాయన, ఎందరో యతులు ఉంటారు, అనగా సన్యాసులు. వారు
ప్రయత్నం చేసి 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 ఎంత అల్పంగా జీవహింస చేయగలమో అని ఆలోచిస్తూ అంత అల్పంగా జీవులను హింసిస్తూ ఉంటారు. అంటే ప్రయత్నపూర్వకంగా జీవులను హింసించడం అని కాదు, కానీ జీవహింసను తగ్గించుకోవడం. ఎవరైతే మాంసాహారాన్ని స్వీకరిస్తారో అది వారు అధికమైనటువంటి జీవులను హింసించినట్టే. ఇంకొందరు ఉంటారు, వారి జిహ్వా చాపల్యం కోసం అనేక చెట్లను కొట్టి వాటితో పాటు కూరలను వండుకుంటాం, లేకపోతే పప్పు వండుకుంటాం, అది కూడా జీవహింస చేసినట్టే. అక్కడ ఇంకా జీవహింస కాస్త మాంసాహారం తినడం కన్నా ఇక్కడ జీవహింస ఇంకా తక్కువ. ఇలా వారు అనగా సన్యాసులు ఏం చేస్తారంటే వారు అతి కొద్దిగా ఆహారాన్ని స్వీకరిస్తూ అది కూడా అపక్వ ఆహారాన్ని, ఈ విధంగా కందమూలాలను, ఆ కందమూలాలను తవ్వే సందర్భంలో కూడా జీవులు ఏవైనా కనబడితే ఆ ప్రాంతాన్ని వదిలి జీవహింస ఎక్కడైతే తక్కువగా ఉంటుందో అటువంటి ప్రదేశంలోనే కందమూలాలు తవ్వుకొని వారు ఆ కందమూలాలను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ ప్రయత్నపూర్వకంగా చాలా అత్యల్ప జీవహింస చేస్తూ సన్యాసులు మాత్రమే వారు తమ జీవన విధానాన్ని కొనసాగిస్తారు. అందుకోసమే సన్యాసుల యొక్క ధర్మంలో మరొక మాటను కూడా చెబుతారు. చాతుర్మాస్య వ్రతాన్ని స్వీకరిస్తూ వారు 4 నెలల వరకు కూడా ఒకే చోట ఉంటారు. ఎందుకు అంటే ఆ 4 నెలలు అనగా వర్షా ఋతువు ఆరంభించిన తర్వాత ప్రతి ఒక్క చోట కూడా అలా చినుకులు పడుతూ ప్రతి ఒక్క అనులోగా భూమిలో ఉన్నటువంటి జీవులన్నీ కూడా బయటికి వస్తాయి. బయటికి వచ్చి అవన్నీ కూడా సృష్టిక్రమాన్ని కొనసాగిస్తాయి. ఆ సందర్భంలో సన్యాసులు వారితో పాటు వారి పరివారము అందరూ నడిస్తే ఆ అడవుల్లో ఎన్నో జీవులకు హింస అనేది కలుగుతుంది. కాబట్టి వారు అత్యల్ప జీవహింస చేయాలనే భావనతో ఆ సందర్భంలో వర్షా ఋతువులో అలాగే శరదృతు యొక్క కొంత భాగంలో వారు సంచారాన్ని మానివేస్తారు. కాబట్టి అల్పతరంగా జీవులను హింసించడం అనేది సన్యాసులు మనం చూస్తూ ఉంటాము. ఇంకా అలక్ష్యాశ్చైవ పురుషాః కులే జాతా మహాగుణాః మహాఘోరాణి కర్మాణి కృత్వా లజ్జంతి వైనచ. ఇంకొందరు అలక్ష్యంతో నడుస్తూ ఉంటారు. చూడడానికి పెద్ద పెద్ద వంశంలో పుట్టిన వారే, సామాన్యులు కారు. పెద్ద పెద్ద వంశంలో పుట్టారు, ఎన్నో గ్రంథాలు చదివారు. కానీ వారు చేసేటువంటి మహాఘోరాణి కర్మాణి, మహాఘోరమైనటువంటి కర్మలు చేస్తూ జీవగణాలు హింసిస్తూ సిగ్గుపడరు కదయ్యా వారంతా కూడా. అయ్యో ఇన్ని జీవులను హింసించాలని సిగ్గుపడాలి కానీ మనిషిగా ఉన్నవాడు అసలు మనిషియే ప్రతి జీవికి కూడా విరోధి అని ఇప్పటి శాస్త్రజ్ఞులు చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఇతపూర్వం ఎన్నో జీవులు ఈ ప్రపంచంలో ఉండేవి. కానీ ఎప్పుడైతే మనిషి యొక్క దురాశ అనేది ఎక్కువైందో అప్పుడే జీవగణాలన్నీ కూడా తమ మనుగడను కొనసాగించలేక అవన్నీ కూడా నశించిపోయాయి, వాటి జాతులే నశించిపోయాయని శాస్త్రజ్ఞులు చెబుతూ ఉంటారు. ఇంకొన్ని జీవులైతే చాలా తీవ్రమైనటువంటి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. కొన్ని జీవులు మాత్రమే అలా తమ మనుగడను ఎక్కువగా పెంచుకుంటూ పోతూ ఉన్నాయి. ఆ విధంగా పుట్టినదేనో పెద్ద పెద్ద వంశంలో ఎన్నెన్నో గ్రంథాలు చదివినప్పటికీ కూడా అలక్ష్యంతో మనిషి మాత్రమే అన్ని జీవులను కూడా హింసిస్తున్నాడు కదా. సుహృదో న్యాన్శ్చ దుర్హృదశ్చాపి దుర్హృదః సమ్యక్ ప్రవృత్తాన్ పురుషాన్ న సమ్యక్ అనుపశ్యతః. సరే, జీవుల విషయం వదిలేసి ఏవో చీమలో పాములో లేకపోతే తేళ్ళలో లేకపోతే బొద్దింకలో వీటి విషయాన్ని వదిలేసి కానీ మనుషుల్లోనే మనిషి అంటే మనిషికి పడదయ్యా. మిత్రుడు ఒక మిత్రుడిని చూసి, శత్రువు తన శత్రువును చూసి వారు చేసేటువంటి మంచి పనులు చూస్తూ సహనాన్ని కోల్పోతారు, వాడిని సంహరిస్తారు. మిత్రుడే తన మిత్రుడిని సంహరిస్తాడు, శత్రువు కూడా తన మిత్రుడిని సంహరిస్తాడు. ఈ విధంగా ఎవరికి కూడా జీవహింస అనేది అహింస అనేది ఎక్కడి నుంచి రావాలో తెలుసా? మనస్సు నుండి రావాలయ్యా, కర్మ నుండి కాదు అని ధర్మవ్యాధుడు చెబుతున్నాడు. అహింస అనే గుణం ఇది మనస్సు యొక్క గుణం, చేతులతో చూపించేది కాదు. చేతులతో ఏదో ఒక ప్రాణిని చంపేసినా కూడా పర్వాలేదు, కానీ కొన్ని కోట్ల ప్రాణులను సంహరించాలనే దురాశ ఏదైతే మనిషి మనసులో ఉంది కదా, దానికిన్న హింస అనే దుర్గుణం మరొకటి లేదు అని నిందిస్తూ ఉన్నాడు. సమృద్ధైశ్చ ననందంతి బాంధవైరపి గురూన్శ్చైవ వినిందంతి మూఢా పండితమానినః. ఒకడున్నాడు, వాడు చాలా మూర్ఖుడు, కానీ వాడేమనుకుంటున్నాడంటే నేనే పండితుడని అనుకుంటున్నాడు. ఎందుకంటే అధికార బలము, ధనబలము వీటి వలన తను మూర్ఖుడైనప్పటికీ కూడా, వాడికి ఎటువంటి శాస్త్రజ్ఞానం లేనప్పటికీ కూడా
దయాది సద్గుణాలు లేనప్పటికీ కూడా పండితమానినః, నేనే పండితుడిని, నేను చెప్పినదే అన్ని చోట్ల కూడా జరుగుతుంది అనే అహంకారంతో ఇంకొకరు తనకన్నా ఎక్కువ సమృద్ధిని పొందితే ఆనందించలేడు. కడుపులో మంట వాడికి. తన బంధువులు కానీ బాంధవులు కానీ వారు తనకన్నా ఎక్కువ సమృద్ధిని పొందినా కూడా తాను సహించలేడు. అలాగే ఇంకొక గొప్ప అతను చేసేటువంటి ఘనకార్యం ఏమిటంటే గురూంశ్చైవ వినిందంతి, తనకన్నా పెద్దవారిని, తన తల్లిదండ్రులని, తన గురువులను ఈ విధంగా అందరినీ కూడా హింసిస్తూ ఉంటాడు, వారిని నిందిస్తూ ఉంటాడు. దీనికన్నా అహింస అనేది వేరే చోట్ల మనం చూడవచ్చా? అనగా అహింస అనేది ప్రధానంగా మనిషిలో రావాలయ్యా, ప్రాణులలో కాదు. బహులోకే విపర్యస్తం దృశ్యతే ద్విజసత్తమ ధర్మయుక్తమధర్మం చ తత్ర కిం ప్రతిభాతి మే. ఓ ద్విజశ్రేష్ఠ, ఈ విధంగా ఈ ప్రపంచంలో అనేక విపరీతమైనటువంటి విషయాలు కనబడుతున్నాయి. కొన్ని చోట్ల అధర్మం కూడా ధర్మమే అనిపిస్తుంది. ఎందుకు అంటే ఎన్నో చోట్ల మనం చూస్తూ ఉంటాం, ఒక జీవిని మనం హింసించినా పర్వాలేదు, ఒక 10 మంది సుఖంగా ఉండాలని మనం అధర్మాన్ని చేస్తూ ఉంటాం. అది మనం హింసించినది ఒక జీవినే, ఒక ఈ జీవిని హింసించడం అనేది అధర్మమే. కానీ మనం సమర్థన చేసుకునే విధానం ఏమిటి అంటే ఆ కుటుంబాన్ని పోషించడం కోసం నేను హింసించాను, నలుగురు మేము సుఖంగా ఉన్నాం కదా, కాబట్టి ఈ అధర్మం అనేది ధర్మమే అని తను సమర్థించుకుంటూ ఉంటాడు. కానీ ఇక్కడ ఒక చిన్న ఉపాయం కూడా మనం చూసుకోవాలి. ఆ అధర్మాన్ని కూడా చేయకుండా నీవు నీ కుటుంబాన్ని పోషించే అవకాశం ఉంటే నీవు చేసినది అధర్మమే. ఉదాహరణకి ఏదో ఒక జీవిని హింసించి ఆ జీవి యొక్క మాంసంతో వండుకొని నువ్వు భోంచేసావు అని అనుకుందాం. ఒక కుటుంబం మొత్తం భోంచేసింది. ఎవరో వచ్చి ప్రశ్న అడిగారు, ఏమయ్యా ఈ విధంగా ఒక జీవిని హింసించావు కదా అంటే తనేం సమాధానం చెప్తాడు, లేదండి నా కుటుంబం మొత్తం కూడా పస్తులు ఉంటుంది, అందుకోసం నేను ఆ జీవిని హింసించాను. అప్పుడు అతను చక్కగా సూక్ష్మంగా ఏ విధంగా తెలుసుకోవాలంటే, ఇప్పుడు ఆ ప్రాణిని చంపకపోతే వీళ్ళ ప్రాణమేమైనా పోతుందా, లేకపోతే ఆ ప్రాణిని చంపకుండా వేరే ప్రత్యామ్నాయాల ద్వారా తన కుటుంబాన్ని పోషించగలడా? ఈ విధమైనటువంటి ప్రశ్నలతోనే తను చేసినటువంటి కర్మ ఇది ధర్మమా అధర్మమా అని తేలుతుంది. అందుకోసమే ధర్మవ్యాధుడు చెబుతున్నాడు, కొన్ని చోట్ల అధర్మాన్ని చేస్తారు ప్రజలందరూ కూడా, కానీ తాము చేసినటువంటి అధర్మమైనటువంటి కర్మని ధర్మమే అని వారు సమర్థించుకుంటారు. ఇదెక్కడి న్యాయం? అలాగే నేను ఇక్కడ కొన్నే చెప్పానయ్యా, ఎందుకో తెలుసా? వక్తుం బహువిధం శక్యం ధర్మాధర్మేషు కర్మసు స్వకర్మ నిరతో యోహి సయశః ప్రాప్నుయాన్మహత్. ఈ విధంగా నేను చెప్పుకుంటూ పోతే మనిషి చేసేటువంటి ఎన్నో అధర్మాలు చెప్పవచ్చు. కాబట్టి ధర్మాధర్మాలు నిర్ణయించాలంటే దానికి శాస్త్రమే సరైనటువంటి సమాధానం. శాస్త్రం ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. నీవు చేసినటువంటి కర్మ ఇది శుభకర్మయా దుష్టకర్మయా అని నిర్ణయించేది శాస్త్రమే. అది కూడా మన దుర్దైవం ఏమిటంటే ఇహలోకంలో ఎవరైనా మనం తప్పు చేశామని ఎవరైనా చెబితే మనం ఒప్పుకోం, కానీ చివరికి యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం మన తప్పులను అలా ఇలా కాదు, మనకు తెలిసేట్టుగా వారు తెలియజేస్తారు. ఎలాగంటే మనం ఎన్ని జీవులనైతే హింసించామో అవే జీవులు వచ్చి మనల్ని అక్కడ హింసిస్తాయట. అప్పుడు కానీ మన తప్పులు తెలిసి రావు. అందుకోసమే చెబుతారు ధర్మవ్యాధుడు, స్వకర్మ నిరతో యోహి సయశః ప్రాప్నుయాన్మహత్. శాస్త్రబద్ధమైనటువంటి తన కర్మలను, తన పరంపరా ప్రాప్తమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి కర్మలను ఎవరైతే ఆచరిస్తాడో వాడే గొప్పదైనటువంటి కీర్తిని పొందుతాడు. నేను అదే చేస్తున్నానయ్యా, నేనేదో మాంసాన్ని అమ్ముతున్నానంటే నేను ఏ జీవిని కూడా హింసించటం లేదు. ఇంకొకరు హింసించినటువంటి జీవులను, వారు చంపివేసినటువంటి ప్రాణుల యొక్క శరీరాన్ని నేను అమ్ముతున్నానంతే. అలాగే దానిపైన నాకు ఎటువంటి వ్యామోహం లేదు, ఎందుకంటే నేను శుద్ధ శాకాహారిని, ఎప్పుడు కూడా నేను మాంసాహారాన్ని భుజించలేదు. కానీ ఆ ప్రాణులను అమ్మి వచ్చినటువంటి ధనంతో నేను దానాది సత్కర్మలు చేస్తున్నాను, యజ్ఞాదులను చేస్తున్నాను. కాబట్టి స్వకర్మ నిరతో యోహి సయశః ప్రాప్నుయాన్మహత్. నాకు తోచిన విధంగా శాస్త్రబద్ధంగా నేను నాకు యుక్తమైనటువంటి కర్మల్లో ఆసక్తి కలిగిన వాడి ఆ కర్మలను చక్కగా ఆచరిస్తున్నాను, కాబట్టి నేను చేసినది సరి అయి ఉండవచ్చేమో అని ధర్మవ్యాధుడు ఇక్కడికి చెబుతూ 208వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని 209వ అధ్యాయంలో
మార్కండేయ మహర్షి గారు చెబుతున్నారు. మార్కండేయువాచ ధర్మ వ్యాధస్తు నిపుణం పునరేవ యుధిష్ఠిర విప్రర్షభమువాచేదం సర్వధర్మభృతాంబర. ధర్మాత్ములలో శ్రేష్ఠుడైనటువంటి ఓ యుధిష్ఠిర, ఆ విధంగా చెప్పిన తర్వాత ధర్మవ్యాధుడు కౌశికుడితో ఇంకా నేర్పుగా ఇంకొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. అవేమిటో తెలుసా? వ్యాధౌవాచ శృతి ప్రమాణో ధర్మోయం ఇది వృద్ధానుశాసనం సూక్ష్మాగతిర్హి ధర్మస్య బహుశాఖాహ్యనంతికా. అసలు ధర్మం అంటే ఏంటో తెలుసా? శృతిలో అనగా వేదాల్లో చెప్పబడినటువంటిదే ధర్మం. మన పూర్వీకులందరూ కూడా ధర్మ విషయంలో వేదమే ప్రమాణమని చెప్పారు. అందుకోసం ఆ ధర్మాన్ని అనగా వేదాన్ని ఆశ్రయించి మనం అన్ని కర్మలను కూడా చేయవలసి ఉంటుంది. కానీ ధర్మం అనేది చాలా సూక్ష్మమైంది. ఎందుకంటే అందులో అనంతమైనటువంటి భేదాలు ఉన్నాయి. ఉదాహరణకి హోమం ఎప్పుడు చేయాలి అంటే ఉదితే హోతవ్యమని వేదం చెబుతోంది. అనగా సూర్యుడు ఉదయించిన తర్వాతే హోమం చేయాలని చెబుతారు. అలాగే ఇంకొక చోట అదే వేదం చెబుతోంది అనుదితే హోతవ్యం, సూర్యోదయాత్ పూర్వమే మీరు హోమాదులు చేయండి అని చెబుతోంది. కాబట్టి అనంతమైనటువంటి భేదాలు ఉన్నాయి, అనంత శాఖలు ఉన్నాయి. కాబట్టి ఈ వేదాలను సందర్భోచితంగా వేరే యుక్తులతో మనం వాటి అర్థాన్ని నిర్ణయం చేసుకోవాలి. దానికోసమే బ్రహ్మసూత్రాదులు కావాలి. బ్రహ్మసూత్రాలు ఓం ఓం అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఇత్యాది 564 సూత్రాలు లేకపోతే వేదాల యొక్క అర్థాన్ని మనం క్షుణ్ణంగా సరిగ్గా నిష్కృష్టంగా తెలుసుకోలేము. కాబట్టి వాటిని సందర్భోచితంగా అటువంటి యుక్తులను మనం చాలన చేసి వాటి అర్థాన్ని నిర్ణయం చేసుకోవాలి. ఎందుకంటే ప్రాణాంతికే వివాహేచ వక్తవ్యమనృతం భవేత్, అనృతేన భవేత్ సత్యం, సత్యేనైవానృతం భవేత్. వేదాల ప్రకారంగా సత్యం చెప్పడం గొప్ప ధర్మం. కానీ కొన్ని చోట్ల అసత్యం కూడా ధర్మమే అవుతుంది. అసత్యం కూడా సత్యంగా మారిపోతుంది. ఎప్పుడో తెలుసా? 2 సందర్భాలు. ఒకటి ప్రాణాపాయ స్థితి, ఇంకొకటి ఆడబిడ్డ యొక్క వివాహ సందర్భంలో. ఈ 2 సందర్భాలలో ఎవరైనా అసత్యాన్ని పలికినా కూడా అది సత్యమే అవుతుంది. కానీ అదే సందర్భంలో మనం సత్యం పలుకుతూ వారికి ప్రాణాపాయ స్థితిని తెచ్చిపెట్టడం కానీ లేకపోతే వారి వివాహం ఆగిపోయేట్టు చేయడం కానీ చెప్పినటువంటి సత్యం అనగా యథార్థ భాషణం ఇది అసత్యం అయిపోతుంది. అనగా అసత్యాన్ని పలికితే ఎటువంటి దుఃఖాన్ని పొందవలసి ఉంటుందో అటువంటి దుఃఖాలను పొందవలసి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కొన్ని సందర్భాల్లో అసత్యం కూడా సత్యమైపోతుంది. ఇవన్నీ కూడా చాలా సూక్ష్మమైనటువంటి విషయాలు. కానీ యద్భూత హితమత్యంతం తత్సత్యమితి ధారణ విపర్యే కృతో ధర్మ పశ్య ధర్మస్య సూక్ష్మతాం. ప్రాణులకు మేలు కలిగించేది ఏదైతే ఉంటుందో అదే సత్యము. కానీ అది బాహ్య దృష్టికి కాస్త అసత్యంగా కనబడవచ్చు. కానీ అది ఆ బాహ్య దృష్టికి అసత్యంగా కనబడినప్పటికీ కూడా అదే సత్యము. అలాగే జీవులకు కీడు జరుగుతుందంటే యద్భూత హితమత్యంతం, సమస్త ప్రాణులకు కూడా అది హితాన్నే కలిగిస్తుందంటే అది అయథార్థ భాషణమైనప్పటికీ కూడా దాన్నే సత్యమని పలుకుతారు. కాబట్టి ఈ విధంగా ధారణాధారణ నిశ్చయాన్ని మనం వేదాల యొక్క సూక్ష్మతను బట్టి మనం నిర్ణయం చేసుకోవాలి. యత్కరోత్యశుభం కర్మ శుభం వా యది సత్తమ అవశ్యం తత్సమాప్నోతి పురుషో నాత్ర సంశయః. మనుషులు ఎన్నో శుభాశుభ కర్మలు చేస్తారు. శుభకర్మలకు ఫలితంగా సుఖాన్ని, అశుభకర్మలకు ఫలితంగా తను దుఃఖాన్ని కానీ పొందవలసి ఉంటుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇందులో ఎవరికి కూడా ఎటువంటి ఎగ్జంప్షన్ లేదు. అనగా శుభకర్మ చేసిన వాడు ఖచ్చిత శుభేన కర్మణా స్వర్గం నిరయంచ వికర్మణ అని శాస్త్రంలో చెప్పిన విధంగా శుభకర్మలు చేసిన వాడు ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తాడు, సుఖాన్ని పొందుతాడు. ఆ సుఖం అనేది కూడా విచిత్రం. కొన్ని పైలోకాల్లోనే అనుభవిస్తాడు, కొన్ని ఇహలోకంలోనూ కూడా అనుభవిస్తాడు. అది ఈ జన్మలోనైనా కావచ్చు, తర్వాతి జన్మలో అనగా తర్వాతి కొన్ని కోట్ల జన్మల తర్వాత అయినా ఖచ్చితంగా శుభకర్మలకు తను శుభమైనటువంటి ఫలితాన్ని పొందుతాడు. అలాగే దుఃఖానికి కూడా అదే కారణం. తను చేసినటువంటి అశుభకర్మల ద్వారానే తను దుఃఖాన్ని పొందుతాడు. ఈ విధంగా శుభాశుభ కర్మల యొక్క ఫలితం ఇది అని ధర్మవ్యాధుడు చెబుతూ ఇంకా అనేక ఉపదేశాలను చెబుతున్నాడు. ఆ విషయాలను మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనం యొక్క ఫలితాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య పాద పద్మములను సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh